మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే ఇవాళ ఆడపిల్లలందరూ రోడ్డు ఎక్కారని చెప్పంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మనంతా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పాను. ఇందాక చెప్పినట్టు నేను కూడా ఒక పేషెంట్ ఫిజియోథెరపీ చేయించుకుని, ఎందుకంటే రాజకీయాల్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇతర తిరిగి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మా అయితే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. కానీ దాని తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ కానీ లేదని చెప్పంటే బాడీ టోటల్ టోనింగ్ కానీ ఏమైనా ఉండాలని చెప్పంటే ఇది ఒక ఫిజియోథెరపిస్ట్ వల్లే సాధ్యపడుతుందని చెప్పని కూడా మా సొంతంగా అనుభవం ఉంది. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక వైద్యం ఒక కోట్లో చేస్తాడు, లేదని చెప్పిన సర్జరీ ఒక కోట్లో చేసి పంపిస్తాడు. కానీ అదే బాడీని కంటిన్యూస్గా షేప్లో ఉంచడానికి ఫిజియోథెరపిస్టు వారాల తరబడి నెలల తరబడి కష్టపడతారు. ఇవాళ వాళ్ళు ఒక అసోసియేషన్ కోసం రోడ్డు కాసు వచ్చే పరిస్థితి అని చెప్పంటే చాలా దుస్థితి అని చెప్పిన కూడా అందరం భావిస్తున్నాం. తప్పకుండా మా వంతు సహకారం, మా పార్టీ వంతు సహకారం మేము ఏదైనా చేయగలం అని చెప్పి అనుకుంటే ప్లీజ్ రేపు అలాగే మా నాయకులు కూడా వస్తున్నారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు కలుస్తారని చెప్పంటే పార్లమెంట్లో కూడా మా పార్టీ పార్లమెంట్ సభ్యులతో కూడా తప్పకుండా మీ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్న మరొకసారి తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ నాకు దీంట్లో ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ.